నమస్కారం. టాలీవుడ్లోని కొత్త చిత్రాల విశేషాల్ని సవివరంగా మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కి స్వాగతం, సుస్వాగతం. క్లాప్, కెమెరా, యాక్షన్. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ కథానాయకుడుగా, అలీషా బేగ్ నాయికగా, చైతన్య దంతులూరి దర్శకత్వంలో స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకం మీద రూపొందుతున్న చిత్రం బసంతి. ఈ సినిమా పాటలు విడుదలైన సందర్భంగా టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు గౌతమ్ కి అభినందనలు తెలియజేశారు. మణి శర్మ గారి గురించి కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు. నిజంగా చాలా మంచి మెలడీస్ ఇస్తారు. నేను చూసింది ఒక మంచి మెలడియస్ పాట. అండ్ నాకు ప్రెజెంటేషన్ అయిన కూడా చాలా క్యూట్గా ఉంది. అంటే తను డ్యాన్స్ చేసిన విధానం కానీ చేసిన వెంటనే నేను అడిగాను ఎవరు డ్యాన్స్ మాస్టర్ అంటే ఇలా రఘు అని చెప్పాను. వెరీ నైస్ డ్యాన్స్ మాస్టర్. అండ్ గౌతమ్ని చాలా క్యూట్గా ప్రెజెంట్ చేసి నేను ఫీల్ అవుతాను. గౌతమ్ తోటి నేను యాక్చువల్గా సినిమా చేయాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల కుదరలేదు అది. సో ఇది డెఫినెట్లీ తన కెరియర్కి చాలా బెస్ట్ సినిమా అవుతుందన్నది నమ్ముతున్నాను. ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. ఆల్ ది బెస్ట్ గౌతమ్ అండ్ డైరెక్టర్ గారు. ఆల్రెడీ బాగానే మంచి హిట్ ఇచ్చారు. అండ్ మెదలుపై టీజర్ చూసాం. టీజర్ చాలా బాగుంది. గౌతమ్ వాయిస్ చాలా బాగుంది. బ్లూ షర్ట్లో ఎగిరిన షార్ట్ చాలా బాగుంది. ఫైర్లో నుంచి వచ్చే షార్ట్ చాలా బాగుంది. టీజర్ అందరూ చూడాలి. ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి లవ్ స్టోరీ లాగా మంచి విజువల్స్తో అందంగా స్టార్ట్ అయింది. అప్పటికే మంచి అభిప్రాయం ఏర్పడింది. తర్వాత అగైన్ హాస్టేజ్ సిచ్యువేషన్ లాగా యాక్షన్ అదంతా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. కంగ్రాచులేట్ చైతన్య కృష్ణ. అంటే థియేటర్ ట్రైలర్ ఒక సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్టే. సో ఇది సక్సెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ ద ఫిల్మ్ విల్ ఆల్సో బిగ్ సక్సెస్. అండ్ గౌతమ్కి దిస్ విల్ బి అ బిగ్ బ్రేక్. ఆ లోగోలో రోజ్ అండ్ గన్ రెండు కంబైన్ చేసి చేయడం చాలా బాగుంది. అంటే ఇక్కడ కవర్ అయిపోయినట్టు ఉంది, ఇక్కడ కనపడలేదు. బట్ ఇందులో AK-47 ఐ డోంట్ నో వాట్ ఎవర్ మిషన్ గన్ అండ్ రోజ్. సో లవ్ స్టోరీ అండ్ యాక్షన్ స్టోరీ రెండు కలిపి డిజైన్ చేయడం చాలా చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఇట్ ఈస్ వెరీ నైస్. కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. మరి అన్నీ అవ్వాలా? జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా. పెద్ద క్లారిటీ లేదన్న. అండ్ ఐ రియలీ హోప్ ప్రేక్షకులందరూ ఒక మంచి చిత్రాన్ని ఇప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి గౌతమ్కి అండ్ చైతన్య ఇద్దరు కూడా సక్సెస్ని ఇవ్వాలని, బలాన్ని చేకూర్చాలని. అండ్ బ్రహ్మానందం గారు అంత గొప్పగా కాకపోయినా, అంత ఖ్యాతి గడించకపోయినా కూడా బ్రహ్మానందం గారు సాధించిన విజయాల్లో ఒక సగం విజయాలు గౌతమ్ కూడా సాధించాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సినిమా చైతన్య గారి కోసం, గౌతమ్ కోసం కాకుండా లక్ష్మి గారి కోసం చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లక్ష్మి గారు అంటే బ్రహ్మానందం గారు శ్రీమతి, గౌతమ్ వాళ్ళ అమ్మగారు. పూసెనుగా ఓ ఆ నీలాకాశం నాలా తప్పిపోయిందే
నా వల్లే గాలికి గాల్లో తేలే వీలుందే ఇప్పుడే సినిమా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. బ్రహ్మానందం గారు అబ్బాయి గౌతమ్ చాలా బాగున్నాడు. హీ లుక్స్ వెరీ ప్రామిసింగ్. ఐఎమ్ షూర్ హీ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెర్రరిజం మీద బేస్ చేసుకున్నటువంటిది ఇది. కాలేజ్ స్టూడెంట్స్ ఇది. ఐ థింక్ నేను సినిమా చూసిన మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బట్ పూర్తిగా నేను దీని కథ ఎలా ఉంటుందని నేను గేస్ చేయలేను, కానీ చూస్తుంటే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. గౌతమ్ గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ మై బ్రదర్. చిన్నప్పటి నుంచి మేము ఆడుకుంటా పెరిగాం సెట్స్లో కానీ ఇంట్లో. అండ్ హార్డ్ వర్క్ Gautam has put into his career, I've seen it myself. Naatho paatu workout chesaru, same gym lo used to work out. And gymnastics gaani, fights gaani, songs gaani, dance gaani, he's an all-rounder. Trailer ippade chusanu and logo end logo vaste it was beautifully designed. Chetan, I don't know whose idea. I think congratulate superb idea. I think romance come యాక్షన్ ఒకే టైటిల్లో చెప్పేశారు. సినిమా చూడకుండానే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ. ఆయుధం చేతిలో ఉంది కదా అని అమాయకుల్ని చంపడం ఉగ్రవాదం సార్. ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం. తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో వేల ప్రేమ పాటలు వచ్చాయి. వాటిలో మనసును తాకి మన జ్ఞాపకాల్లో నిక్షిప్తమైన పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో వచ్చిన ఇష్క్ చిత్రంలోని పాటల్ని కూడా చేర్చొచ్చు. నిత్యా మీనన్ జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ విజయానికి అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు కూడా ఎంతో దోహదపడ్డాయి. వాటిలో ఓ ప్రియా ప్రియా పాట యువ హృదయాల్ని ఉర్రూతలూగించింది. ఈ పాట వెనుక మాటల్ని పూసగుచ్చి మనకందించడానికి గీత రచయిత కృష్ణ చైతన్య సిద్ధంగా ఉన్నారు. అద్నాన్ సామి, నిత్యా మీనన్ గానం చేసిన ఈ పాట మధురిమల్ని హాయిగా ఆస్వాదించండి. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఇష్క్లో ఓ ప్రియా ప్రియా నాకు చాలా ఇష్టమైన పాట అండి. ఈ పాట నాకు మామూలుగా ఇండస్ట్రీని కాకుండా నార్మల్ పీపుల్ వరకు కూడా నన్ను తీసుకొచ్చిన పాట అండి. సో ఈ ఇష్క్ పాట నాకు వెరీ స్పెషల్ సాంగ్. ఇందులో ఏంటి అంటే నాకు బాగా నచ్చిన లైన్ ఎందుకంటే కథలో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి గాజిస్తాడండి. సో దీన్ని ఎలాగైనా ఇన్కార్పొరేట్ చేసి పాటగా మార్చేటప్పుడు చెప్దాం అనేది. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, బీ ఏ పోయట్ ఇన్ ప్రోజ్ అంటామండి. ఎందుకు అంటే అందరికీ అర్థమయ్యేలాగా సాహిత్యాన్ని చెప్పడం నాకు చాలా ఇష్టమైన పద్ధతి అండి. సో దానికి ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మురిసింది వేళ, ఐ లవ్ యూ అని పలికినదే నేను తాకిన గాజైనా, అలిగిన నా చెలిన ఒళ్ళో ఈ ప్రేమని చూస్తున్నా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చెలిన ఒళ్ళో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే ముని
మునిగింది వేళ. ఆ లైన్ నాకు చాలా మంది అడిగేవారండి, అంటే చాలా బాగా పోల్చారండి, అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ని ఇలాగే అంటాను, నేను మా వైఫ్ని ఇలాగే అంటాను అనేవారు. అంటే దట్ వాజ్ వన్ లైన్. ఉన్నా నీకందరూ నాలా ప్రేమించరు, నీకు నేనున్నరా బంగారు. ఉన్నా నీకందరూ నాలా ప్రేమించరు, నీకు నేనున్నరా బంగారు. హేమవుతానో నీ మాయల్లో, I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. ఈ ఓ ప్రియా ప్రియా పాటకి ముందు మేము చేద్దాం అనుకుంటున్నప్పుడు మేము చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నామండి. ఎందుకు అంటే ఇందులో రెండో లైన్ మామూలుగా ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ అంటున్నాం. మునిగింది ఈ వేళ అంటున్నాం కదా, మొదటి లైన్ మారుద్దామా అని చాలా రోజులు అనుకున్నామండి. అనుకుని ఫస్ట్ ఒక లైన్ అనేసుకున్నాం, దిల్ డూబా డూబా దిల్ డూబా డూబా నీ ప్రేమలో మనసే మునిగింది ఈ వేళ అనుకుని మళ్ళీ డూబా అన్న తర్వాత మళ్ళీ మార్చి బాగా కొంచెం క్లోజ్గా వద్దాము అని అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది అని మళ్ళీ అది ఓ ప్రియా ప్రియా కిందే మార్చడం జరిగిందండి. సో అనూప్కి నాకు మా ఇద్దరికి సెంటర్ పాయింట్ నితిన్ అండి. ఆయన ఎందుకు అంటే ఇది ఓ మై ఫ్రెండ్ పాటలు జరుగుతున్నప్పుడే ఆయన నితిన్ గారు పిలిచి ఇలా వర్క్ చేయాలి చేతు అన్నారు ఇష్క్. సో వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు మై ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే ప్రాజెక్ట్లో అఫ్కోర్స్ నితిన్ గారు పీసీ గారు వర్కింగ్ అని. సో గీతాంజలి లాంటి పాటలు చూసిన తర్వాత ఆయనతో ఎప్పటికైనా ఖచ్చితంగా మన పాటలకి ఆయన పిక్చరైజ్ చేస్తే ఎంతో బాగుంటుంది అనుకునేవాళ్ళం. పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. ఇష్క్ సినిమాలోనే మరో పాట ఉంది, చిన్నదాన నీకోసం అంటూ రాజ్ హాసన్, అనూప్ రూబెన్స్, సైంధవి గానం చేసిన ఆ పాట వెనుక మాటల్ని కూడా వినండి. ఇష్క్ సినిమాలో నాకు రాసిన లైన్స్లో చాలా దగ్గరగా ఉండిపోయిన లైన్స్ అండి. వీటి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఓషో గారిది ఒక కోట్ ఉంటుందండి, ఉమెన్ ఆర్ నాట్ మెంట్ టు బి అండర్స్టూడ్, దే ఆర్ మెంట్ టు బి లవ్డ్ అంటారు. సో అమ్మాయిని అర్థం చేసుకోకూడదు, ప్రేమించాలి అంతే. సో దీని గురించని ఆలోచిస్తూ పుట్టిన లైనే అదే, ప్రేమ పుస్తకాలలో లేని పోలిక రాయడం కాదు తేలిక, మాటలే రావుగా మౌనమే హాయిగా భావం అయితే బోలెడుందిగా. ప్రేమ పుస్తకాలలో లేని పోలిక రాయడం కాదు తేలిక, మాటలే రావుగా మౌనమే హాయిగా భావం అయితే బోలెడుందిగా. నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిగా, చల్లే తికమక అల్లుకుపోవే, ఓ గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చదరనులే, అలలాడుగున మునిగిన తీరం చేరునులే. కాదలైన నీ కోసం, ప్రేమ అయిన నీ కోసం, లవ్ యు అయిన నీ కోసం, ఇష్క్ అయిన నీ కోసం. ఎందుకంటే ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు జనరల్లీ చాలామంది అంటూ ఉండేవారు మాతో, మా ఇద్దరికి ఈ మధ్యన మాట్లాడుకోవడానికి ఏమీ లేవండి అంటారు. చాలామంది అది ఏమనుకుంటారు అంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేవు అంటే వాళ్ళ మధ్యన ప్రేమ తగ్గిపోయిందేమో అనుకుంటారు. బట్ యాక్చువల్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ప్రేమలో పెరుగుతుందో అప్పుడు ఉండేది సైలెన్స్ మాత్రమే. ఎందుకంటే మనం ఒక చిన్న కన్రప్ వేసినా కూడా అవతల వాళ్ళకి మనం ఏం ఆలోచిస్తున్నామో అర్థమవుతుంది. సో సైలెన్స్ డిఫైన్స్ లవ్ అండి. కాటుక కళ్ళే అదిరే అదిరే అదిరే, నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం, ఏదైనా ఏమైనా వేచున్నా నేను, చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలని నీ కోసం, మౌనమంత నీ కోసం.
లఘు చిత్రాలదే. ముఖ్యంగా యువతరం తమలోని కళాహృదయాన్ని, సృజనాత్మకతని ప్రదర్శించడానికి లఘు చిత్రాన్ని రూపొందిస్తూ తమలోని కళాదాహాన్ని తీర్చుకుంటున్నారు. అలాంటి వారి కోసం లాంగ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ పోటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఏమవుతుందంటే ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదు, ఎవరైనా తీయొచ్చు అన్నామో, ఇంకా చెత్త చెదారం ఎవడో మన సెల్ ఫోన్ ఉంటే తీసేస్తున్నారు. ఒక్కటి మాత్రం జాగ్రత్తగా పడమని నా సలహా. ఎందుకంటే ప్రతి షార్ట్ ఫిల్మ్ అంటే ఊరికే చిన్న చిత్రం కాదు, పెద్ద చిత్రంలో చెప్పాల్సినంత విషయాన్ని చిన్నగా ఎఫెక్టివ్గా చెప్పడం, అది దాని ది వెరీ పర్పస్. అంతేగాని టీ తాగడం ఒక గంట తీసేది దాని దట్ ఈస్ నాట్ ద వే. సో ప్రతి షాట్, ఎవ్రీ షాట్, ఇప్పుడు లైక్ బంగారపు గొలుసులో ప్రతి అణువు ఎంత ఇంపార్టెంటో, ఆ షార్ట్ ఫిల్మ్లో ప్రతి షాట్ అంత ఇంపార్టెంట్గా ఫీల్ అయితేనే మనం షార్ట్ ఫిల్మ్ అటెంప్ట్, అదర్వైజ్ దెర్ ఇస్ నో పర్పస్. ప్రతి వాడు షార్ట్ ఫిల్మ్ తీసేస్తున్నాడు అనమాట. సెల్ ఫోన్ ఉంటే షార్ట్ ఫిల్మ్ తీసేయచ్చు అనే స్థితికి, క్వాలిటీ, సౌండ్ బాగుండదు, యాక్టింగ్ బాగుండదు, డైరెక్షన్ బాగుండదు, బట్ ఈ మేక్స్ ఎ షార్ట్ ఫిల్మ్. క్వాలిటీ లేకపోతే తీసి అవతల బారేస్తారు. అంచేత ఏం చేసినా సరే క్వాలిటేటివ్గా చేయాలని నా కోరిక. అండ్ మై అడ్వైజ్ ఈజ్ షార్ట్ ఫిల్మ్ షుడ్ బి షార్ట్. 35 నిమిషాలు, గంట తీసి షార్ట్ ఫిల్మ్ అనకండి దాన్ని. ఒక్క షార్ట్లో తీసినా అది షార్ట్ ఫిల్మే. థ్యాంక్ యూ సో మచ్. అసలు నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయి వెనకాల పడటం, లేకపోతే అమ్మాయిని పడేయటమే షార్ట్ ఫిల్మ్ అనే ఫీలింగ్లో చాలామంది ఉంటున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఆ షార్ట్ ఫిల్మ్స్ చూస్తానికి. తెలుగు సినిమాకి కానీ లేకపోతే ఈ దేశానికి కానీ కావాల్సింది కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు కావాలి, చూసి కాపీ కొట్టేవాళ్ళు అక్కర్లేదు. అందుకని మంచి సినిమాలు తీస్తారని, బాగా చేస్తారని, ఈ 1 year ఈ ఫెస్టివల్ కాంటెస్ట్లో ఇంకా గాంధీలు, పవన్లు చాలామంది రావాలని, వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జాకీ చాన్ కథానాయకుడిగా చైనీస్ హాంకాంగ్ యాక్షన్ క్రైమ్ చిత్రం పోలీస్ స్టోరీ 2013 ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. సిరసాని రత్నాంజన్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్ స్టోరీ 2013 క్రిస్టమస్కి డిసెంబర్ రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అయ్యి పెద్ద కలెక్షన్ వసూలు చేసిన చిత్రం. దీన్ని తెలుగులో సాయి గణేష క్రియేషన్స్ మీద నిర్మాత సిరసాని రత్నాంజన్ అత్యధిక వ్యయంతో తీసుకొని దీన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి ఈ నెల 21కి ప్లాన్ చేసుకున్నారు. నాని, వాణి కపూర్ జంటగా గోకుల్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ తెలుగు, తమిళ భాషలో నిర్మించిన చిత్రం ఆహా కళ్యాణం. ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కథానాయిక వాణి కపూర్ చెప్పిన ఆహా కళ్యాణం ముచ్చట్లు చూద్దాం. This movie revolves around them and their journey all throughout, from the business or wedding planning to how they meet, how they become business partners, to what happens next. So it's kind of a roller coaster ride for both of them, in a very cute Tom and Jerry chase way. For me, I've given my best shot. I've honestly tried to make Shruti Subramaniam very fresh and very new. I hope that you all also feel the same. And I believe that every actor has a different, demeanor, different body language, different energy level, different way of approaching a particular scene.
Yes, that's true that, you know, the dialogues are the same, the script is the same, the way, you know, your director would enact a certain scene, keeping the original in mind, you can't really deviate from that. But whatever different and unique, we've tried our level best, and I think it does look, you know, when you watch Aha Kalyanam, you will see that Shakti and Shruti have a very, it doesn't even feel that you're watching a remake. Of course, if you consciously have it in your head that it is a remake, then you will feel it's a remake. But otherwise, it is such a, it seems like a fresh chemistry. It is a fresh story, and you actually feel that it is Shruti and Shakti, you know, of Aha Kalyanam. It will not remind you of a Bittu and Shruti from Band Baja Barat. మైక్ టెస్టింగ్ 1 2 3 తన కథలో 1 4 3 తనకే చెప్పింది ఎవరో చెప్పేసేనా మిల 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 మెరిసింది గల 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 నవ్వే మతిపోయేలా ఉంది దృష్టి తీనా ఎవరో తన వెంటే వచ్చింది ఎవరో ఎవరో లైనే వేసాడు అప్పుడే తనకి సంబంధాలైతే చూశారు వింటూ తనే అరే ఏంటో నవ్వింది మరునాడేమో నిన్ను చూసింది తొలి చూపులో మనసే ఇచ్చింది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు పంపించండి. మా చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లోనూ వీక్షించండి.